మోటార్ వెహికల్ చట్టం ప్రకారం హెల్మెట్ ధరించకుండా ద్విచక్ర వాహనదారుడు వాహనం నడిపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తిరుపతి జిల్లా రవాణా శాఖ అధికారి మురళీమోహన్ తెలిపారు. తిరుపతి జిల్లా ప్రాంతీయ రవాణా శాఖ అధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆర్టీఓ మురళీమోహన్ మీడియాతో మాట్లాడుతూ, ఇటీవల హెల్మెట్ ధరించకుండా ద్విచక్ర వాహనదారులు స్కూటర్లు నడపడం ద్వారా అనేక ప్రమాదాల బారిన పడవలసిన పరిస్థితి నెలకొందని, ఖచ్చితంగా వాహనం నడిపే వ్యక్తి, వెనకాల కూర్చున్న వ్యక్తి హెల్మెట్ను విధిగా ధరించాలని సూచించారు. ముఖ్యంగా తిరుమలకు వెళ్లే వాహనదారులు హెల్మెట్ లేకుండా ప్రయాణించడం అత్యంత ప్రమాదకరమని, హెల్మెట్ ధరించి ప్రాణాలను రక్షించుకోవాలని తెలిపారు. అలిపిరి టోల్గేట్ వద్ద ద్విచక్ర వాహనదారులపై వాహన తనిఖీలు చేపట్టడం జరిగిందన్నారు. వాహనదారుల వ్యక్తిగత భద్రత దృష్ట్యా ఈ తనిఖీలు చేపట్టడం జరిగిందని, తిరుమలకు వెళ్లే వాహనదారులు తప్పకుండా హెల్మెట్ పెట్టుకోవాలి, వర్షంలో వాహనం స్కిడ్ అయ్యే ప్రమాదం ఉందని తెలిపారు. సో ప్రతి ఒక్కరు కూడా కేవలం జరిమానాని కాకుండా ప్రతి ఒక్కరూ ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు తలకు బలమైన గాయం తగిలి ఆ యొక్క ప్రమాదంలో పూర్తి స్థాయిలో క్షతగాతుడో లేకపోతే ప్రాణం పోవటం అనేది జరగకుండా కాపాడుకోవాలి అంటే శిరస్త్రాన్ని తప్పనిసరిగా ధరించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా తిరుమల వెళ్ళే ఘాట్ రోడ్లో తప్పనిసరిగా హెల్మెట్ ఉండాలి. ఎందుకంటే రాబోయే వర్షాకాలంలో ఏదైనా సరే చిన్న ఆ వర్షంలో ఏదైనా మనకు వాహనము స్కిడ్ జారే ప్రమాదం ఉంది కాబట్టి జారినప్పుడు కింద పడ్డా కూడా చిన్న గాయమైనా పెద్ద గాయమైనా తలను రక్షించేది కేవలం శిరస్త్రాణమే అనే అంశాన్ని మీరందరూ కూడా గుర్తుంచుకోవాలి. చాలామంది కేవలం ఒక నిబంధన కోసం హెల్మెట్ పెట్టుకోవాలని చెప్పేసి హెల్మెట్ సీటు మీద పెట్టుకుంటున్నారు తప్ప తల మీద పెట్టుకోవటం లేదు. ఈ బాధ్యతను అందరూ కూడా గుర్తించాలి.